ఏం సమస్య అంటే నీళ్ళ సమస్యనే. నీళ్ళే లేవు మాకు, నెలెత్తుంది సార్. నీళ్ళు లేవేం లేవు. వాన వస్తే వాన నీళ్ళే పట్టుకున్నాం మేము, వాన నీళ్ళతోనే వాడుకుంటున్నాము. మాకు పండుగ రోజు కూడా వాన నీళ్ళే లేవు. వాగుకుపోయి స్నానాలు పిల్లలు తోలుకొని పోయి, చిన్న చిన్న పిల్లల్ని తోలుకొని పోయి స్నానాలు చేయించుకొని బట్టలు ఎత్తుకొని వెలుగైతే మీద పడుతున్నాయి సార్. మా మీద ఎలుగు ఉక్కొచ్చింది మీదకి. పిల్లలు తీసుకొని వాగుకుపోతే ఆ పిల్లలు నడవాక ఆ ఎలుగు మీదకి ఉక్కొచ్చింది. ఉరికొస్తే కూడా పిల్లల్ని అట్లా స్నానాలు చెప్పుకొని తోలుకొని వచ్చిన పండుగ రోజుల పిల్లల్ని మేము ఎలుగు చేతిలో పడుతున్నాం వాగుకుపోయి. నీళ్ళు ఒక సుక్క లేదు, తాగడానికి నీళ్ళు లేక ఈడ హౌజులలో ఉన్న నీళ్ళు ఎత్తుకొని పోయి తాగినాం. నీళ్ళు వాన నీళ్ళు ఇన్ని రోజులు వాడినాం సార్. అసలు కరెంటు బుగ్గలు వేయాలంటే రోడ్ల పోటీ వేసిర్రు. మా కాలనికే రోడ్లు బుగ్గలు లేవు. కాలిపోయిన బుగ్గలు వేస్తే అన్ని లైట్లు వెళ్తున్నాయి కానీ మా కాలనికే లైట్లు వెలగలేదు. కరెంటు మళ్ళీ ఉండదు చేయదు. మళ్ళీ రోడ్ అయితే అసలు వాన వస్తే నడవనీకనే ఉండదు సార్. మా చెంచు కాలనే పట్టించుకుంటున్నారు, మా చెంచోళ్ళే లేరు అనుకుంటారు. మళ్ళీ ఇట్లాంటి దానికైతే అవసరాలు కదా మాకైతే వచ్చి మరి ఉండరు. మేము ఉండమమ్మా చెప్తారు కానీ ఇట్లాంటి దానికైతే అవసరాలకే కానీ మనం ఆడుకునేది అవసరం లేదు సార్. నా పేరు ఇదమ్మా. మా చెంచుకాలినే, మా చెంచుకాలికి అసలు నీళ్ళు ఇస్తలేరు. నీళ్ళు లేవేం లేవు. 2 వారాలు అవుతుంది నీళ్ళు లేక. నైట్ 6కి ఇడిస్తే అప్పుడు 4 బిందెలు వచ్చినవి. అవి కడుక్కోరు. ఏం కడుక్కోవాలా? ఆ నీళ్ళతో పిల్లలకి ఏం చూసుకోవాలా? నైట్ 6కి పిల్లలు పండుకుంటారు. ఆ నైట్ పిల్లలు పడుకున్న సమయం వల్ల మేము ఎప్పుడు వండి పెట్టుకోవాలా? బువ్వ కూలికి పోయి వస్తాం. కూలితే మళ్ళా మా చెంచుకాలకి అసలు నీళ్ళు లేవు, సిసిరోళ్ళు కూడా లేవు, కరెంటు కూడా సరిగా లేదు. మా చెంచుకాలకి నీళ్ళు వేయమని మేము అడుగుతున్నాం. నీళ్ళు కావాలని మేము మాకు అసలు. నా పేరు చిట్టమ్మ, అది ఒటవట్లపల్లి చెంచుకాలి. మాకు నీళ్ళు లేవు సార్. నెల అవుతుంది, 2 వారాలు అంటుంటారు కానీ నెల అవుతుంది. పండుగ పూట కూడా మాకు నీళ్ళు లేవు. పొద్దుగుకి పనికి వచ్చి వాన వస్తే వాన నీళ్ళతోనే మేము తాగుతున్నాము. కోతులు ఎరిగిన నీళ్ళు, కోతులు ఉచ్చపోసిన నీళ్ళు తాగుతున్నాం సార్ మేము. మాకు నీళ్ళు అసలు మాతో ఓట్లు వేయించుకుంటారు చెంచాలతోని. మా చెంచుకాలకి గిన్నె నీళ్ళు పండుగలకి కరెంట్లకి బుగ్గలు వేస్తే మా చెంచుకాలకే బుగ్గలు వేయారు సార్. మేము అడిగితే కొట్లాటకు వస్తారు. ఎవరైనా మా దాంట్లో మగ పిల్లలు అడిగితే వాళ్ళని తనని కొడుతారు. మీ ఎందుకురా మీకు బుగ్గ అది కరెంట్ అట్లా అని మాట్లాడుతుండ్రు సార్. మాకు అసలు నీళ్ళు అసలు పట్టించుకుంటలేరు. మేము పొద్దుగుకి పనికి పోవాలా, మా చూపాసం పిల్లల్ని పండపెట్టుకోవాలన్నా సార్ నీళ్ళు లేక. 2 బోర్లు ఉంటాయి, 2 బోర్లు కూడా నాశనం చేసి ఎవరు పట్టించుకుంటలేరు. ఆ బోర్లను చెంచుకాలిన 2 బోర్లు ఉన్నాయి. అందులో మోటార్లు పడ్డవని అవి తీస్తలేరు, వాళ్ళు పట్టించుకుంటలేరు. ఓట్లకైతే ఉరుకొస్తారు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు సార్. నీళ్ళు మళ్ళీ ఇబ్బంది అయింది మాకు. జై సంచు, జై సంచు, జై సంచు, జై సంచు. మేము కడుతూనే ఉన్నాం, మరి అన్నిటికని చేస్తూనే ఉన్నాం. మాకెందుకు చేస్తలేరు మరి ఇవన్నీ? మాకేమైంది? మాకేర్కు నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు. సర్పంచ్